హాయ్ అందరికీ నమస్తే. మీరు ఎవరి గురించి మాట్లాడుకుంటారో, ఏ ముచ్చట్లు మాట్లాడుకుంటారో, దేని గురించి డిస్కస్ చేస్తారో నాకు బాగా తెలుసు. ఏంటిదంటే మన అగ్ని పరీక్ష బిగ్ బాస్ ఇది ఉంది కదా, అగ్ని పరీక్షలో సెలక్షన్లు ఎట్లయితే ఏం కథ, మన అప్లికేషన్లు వేసిన వాళ్ళకి అయితే ఏంటి అది ఇది అని అదే కదా మీరు డిస్కస్ చేస్తారు. మీ ఇళ్ళల్లో మీరు అందరు ముచ్చట్లు గవే కదా. నేను కూడా మా ఇంట్లో వాళ్ళతోటి కూడా నేను గవే ముచ్చట్లు మాట్లాడుకుంటున్నా. ఏంటంటే ఈసారి అగ్ని పరీక్షలో ముగ్గురు జడ్జిలు ఉంటారని అనుకుంటున్నా. వాళ్ళు ఎవరంటే గీతా మాధురి, శివ బాలాజీ, నవదీపు, మళ్ళీ యాంకరు మన శ్రీముఖి బంగారం. ఇక ముగ్గురు బంగారాలు మన నాగార్జున గారు వచ్చిండ్రు, ఒక అవకాశం ఇచ్చిర్రు, అప్లికేషన్ వేసుకోమని చెప్పిర్రు అగ్ని పరీక్షకి. మన శ్రీముఖి బంగారం కూడా చెప్పింది, వైట్ గోల్డ్ తరఫున ఒక అవకాశం ఇచ్చింది, ఆమె అప్లికేషన్ వేసుకోమన్నది, అది వేసుకున్నారు. మన నవదీప్ బంగారం కూడా చెప్పిండు, మన గోల్డ్ విన్నర్ తరఫున ఒక అవకాశం ఇచ్చిండు, ఆయన కూడా అప్లికేషన్ వేసుకోమన్నాడు. ఇక గిన్ని అవకాశాలు ఇచ్చిర్రు బంగారాలు. ఈ బంగారం లాంటి అవకాశంని ప్రతి ఒక్క బంగారం మిస్ చేయకుండా ఉపయోగించుకుంటారని నాకు బాగా తెలుసు. అలా చాలామంది ఉపయోగించుకుంటారు. ఇక ఎట్లా ఇక ముంగట ముచ్చట అంటే మనం ఖచ్చితంగా ఈ బంగారం అంటే అవకాశాన్ని ఉపయోగించుకొని ఎవరెవరు అప్లికేషన్ వేసిండ్రో వాళ్ళు ఖచ్చితంగా అగ్ని పరీక్షకి కొంతమందిని టాలెంట్ ఉన్న పర్సన్ ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకుంటారు. అందులో సెలెక్ట్ అయిన వాళ్ళు మన డైరెక్ట్ అక్కడ గట్టిగా ఎవరు పోటీ ఇస్తారో అగ్ని పరీక్షలో ఖచ్చితంగా వాళ్ళు సెలెక్ట్ అవుతారు, బిగ్ బాస్లోకి ఎంటర్ అవుతారు. ఆ తర్వాత ముచ్చట తెలిసింది. ఇక మీ టాలెంట్ పర్సన్లు బిగ్ బాస్లో ఇక దుమ్ము తులుపుతారు. దమ్ము ధైర్యం ఉన్నోళ్ళు గట్టిగానే పోటీస్తారు. ఎవరైతే గట్టి ధైర్యంతో మీరు అప్లికేషన్ వేసిర్రో వాళ్ళు అదే ధైర్యంతో జూమ్ కాల్ వచ్చినప్పుడు గట్టిగా ధైర్యంతో మీరు మాట్లాడండి, భయపడకండి. మీరు మాట్లాడి ధైర్యంగా అందులోనే సెలెక్ట్ అయితే అగ్ని పరీక్షలో కూడా సెలెక్ట్ అయితే అక్కడి నుంచి బిగ్ బాస్కి వెళ్తారు. ఇంకేముంది, ఎందుకు భయపడాలి? మనము ఈసారి చాలా గట్టిగా ఉంటుంది. మన సీతమ్మ అగ్ని పరీక్ష కంటే ఈ అగ్ని పరీక్ష చాలా టఫ్ ఉంటుంది అని అనిపిస్తుంది. టఫ్నే ఉంటుంది. ఇక మీరు గెలిచిండ్రంటే మీ అన్న తోపులే లేరు. గెలిచి బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చారంటే ఇంకా మీరే తోపులు. ఈ చాలా గట్టిగానే ఉంటుందని అందరు అనుకుంటారు. ఎందుకంటే చాలా అవకాశము సామాన్యులకి పోయినసారి 3 మెంబర్స్కి అని అనుకుర్రు, 7 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. ఈసారి 5 మెంబర్స్ అనుకుర్రు. ఖచ్చితంగా 10-15 మెంబర్స్ సెలెక్ట్ అవుతారు. ఇక మరి గట్టిగానే ఉంటుంది పోటీ. ఎట్లుంటుంది నేను అని అనుకుంటున్నా. ఏం భయపడకండి. ఖచ్చితంగా టాలెంట్ ఉన్న పర్సన్ ఎవరైనా గట్టి పోటీ ఇస్తే మన బిగ్ బాస్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎవరు చాలా పర్సన్లకి మా టాలెంట్ ఉంది, మేము ఏడ నిరూపించుకోలేకపోతే, మాకు చదువు తక్కువ, ఇంగ్లీష్ రాదు, మాట్లాడరాదు, మా గతి ఏంది, మేము మా గతి గింతేనా, దీనికి పరిమితమా అని అనుకోకూడదు. ఒకటి ఉంది, ఒక్కటే రూట్ ఉంది. ఏంటంటే బిగ్ బాస్ హౌస్లోకి అదొకటే ప్లాట్ఫారం. ప్రతి మనిషి సామాన్యునికైనా ఎవరికైనా ఉపయోగపడుతుంది. ఆ టాలెంట్ ఉన్న పర్సన్ ఖచ్చితంగా బిగ్ బాస్లో నెగ్గుకుంటారు. ఆ ప్లాట్ఫామ్ను ఉపయోగించుకొని మీరు నెగ్గండి. సామాన్యులము, మేము గొప్పలము అది అని అనుకొని భయపడి చేతులు కూడా పెట్టుకొని కూర్చోకూరి. మీ టాలెంట్ ఏంటో చూపిస్తే టాలెంట్ ఉన్న పర్సన్ని ఖచ్చితంగా వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళ పనే అది, వాళ్ళకి కావాల్సిందే. అలాంటి వాళ్ళు వాళ్ళని మాత్రం సెలెక్ట్ చేసుకుంటారు. ఇదే నేను ఈరోజు ముచ్చట్లు. బాయ్. మళ్ళీ ఇంకొకసారి వచ్చి ఇంకో వీడియోతోటి మంచి మంచి ముచ్చట్లు పెట్టుకుంటే నేను గిట్లే మాట్లాడతాను.